హే హాయ్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే వరలక్ష్మి వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం చేసిన వ్లాగ్ అనమాట. అంటే డెకరేషన్ ఏంటి, పూజ ఎలా చేసుకున్నాను, ఇవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే వెనస్డే రోజు వ్లాగ్, అంటే షూట్ చేశాను ఫస్ట్. ఆ రోజు మొత్తం వ్రతానికి కావాల్సిన వస్తువులన్నిటినీ, అంటే వెండి వస్తువులన్నిటినీ కడిగేసి ఇలా అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, అంటే ప్రసాదాలకి 9 ప్రసాదాలు చేస్తాను నేనైతే. వాటన్నిటికీ చిన్న చిన్న కప్స్, తర్వాత పసుపు కుంకుమకి కప్స్, వినాయకుడు విగ్రహం, ప్లేట్స్, తర్వాత చిన్న మనకు కావాల్సినవన్నీ, అంటే దీపం పెట్టడానికి వాటికి అన్నిటి కూడా రెడీ చేసుకున్నాను. ఇదైతే బ్యాక్ డ్రాప్ కోసము నా దగ్గర ఒకటి, అంటే పూజల కోసం ఇలా పక్కన పెట్టాను అనమాట. ఇది షాల్వా టైప్ అనమాట. దీని మీద వెంకటేశ్వర స్వామి శంఖ చక్ర నామాలు ఉంటాయి. ఇదైతే నేను ఓన్లీ పూజలకి వాడతాను. సో దీన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ లోపలండి నేను ఈ పూజ కోసం అనేసి కొన్ని తెప్పించుకున్నాను ఐటమ్స్. ఆన్లైన్లోనే షాపింగ్ చేశాను, అవి మీకు చూపిస్తున్నాను. ఇదిగో ఇవన్నీ స్టీల్ సెట్ ఆఫ్ 3 ఐటమ్స్ అనమాట, స్టీల్వి. అంటే ఇవి జియో మార్ట్ నుంచి తెప్పించుకున్నాను. ఇవి సెట్ కూడా 500 పడిందండి నాకు. మరి ఇప్పుడు కొంచెం ఇది తెప్పించుకొని కూడా చాలా రోజులు అయింది. ఇప్పుడు కొంచెం ప్రైస్ పెరిగిందా లేదో నేనైతే చెక్ చేయలేదు. సో ఇది తెప్పించుకొని కూడా ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది. క్వాలిటీ ఓకే, బాగానే ఉందండి. ఇది మనకి పీటలు అవన్నీ కూడా కావాలి కదా. సో ఇది ఈ ఇయర్ కొత్త కొన్నాను పీట. సో అదే మీకు చూపిస్తున్నాను. తర్వాత ఇవి ప్లాస్టిక్ బాక్సెస్ అండి. అంటే మనం వాయనాలు ఇస్తాం కదా ముత్తైదులకి, వాటి కోసం అనేసి నేను శనగలు ఇస్తాను వాటిలో, అంటే ఈ బాక్సెస్లో వేసి పెడదామనేసి అయితే కొన్నాను. ఆ డిజైన్ అయితే కొంచెం నచ్చింది నాకు, అందుకనేసి నేను అది కొన్నాను. తర్వాత ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్, ఒకటి చూపిస్తాను మీకు. ఆ బాక్స్తో పాటు నేను బ్లౌజ్ పీసెస్ కూడా ఇస్తానండి, అవి కూడా కొన్నాను. ఇదైతే తోరణము, వినాయకుడు ప్రతిమ వచ్చిన తోరణం అనమాట. చాలా బాగుంది, బ్రైట్గా ఉంది. ఇలా చూడడం కన్నా డెకరేషన్ పెట్టాక చాలా బాగా అనిపించింది. ఇది నేను అమ్మవారి బొమ్మ పెడతాను అనమాట. అమ్మవారికి వేయడానికి కోసం అనేసి కనకాంబరాల్లా కనిపిస్తున్నాయి కదా, అందుకని ఇది కొనుక్కున్నాను. నెక్స్ట్ ఈ వ్రతం కోసం అనేసి కొన్ని షాపింగ్ కూడా చేశాను, బట్టల షాపింగ్ చేశాను. అది మీకు చూపిద్దాము అనుకుంటున్నాను. ఇది షీ నీడ్స్లో షాపింగ్ చేశానండి. ప్రమోషన్ వీడియో అయితే కానే కాదు, జస్ట్ నాకు బాగా నచ్చింది, అన్ని కూడా మీకోసం చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. సో ఫస్ట్ డ్రెస్ చూపిస్తున్నానండి. నేను ఒక టూ డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నాను. వాటిలో ఫస్ట్ డ్రెస్ ఇది అనమాట. ఇది ఆలివ్ గ్రీన్ అంటారు కదా, అలా కలర్ ఉందన్నమాట. క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి షీ నీడ్స్లో. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అంటే ఆషాఢం అండ్ శ్రావణం ఆఫర్స్ ఉన్నాయి కదా, అది కూడా ఉన్నాయి, అప్లై అయిందనమాట. ఇలా చున్నీ అయితే ఆర్గాన్జా అండి, చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఇలాంటి చున్నీ నా దగ్గర లేదు కూడా లేదు, అందుకనేసి. ప్లస్ ఈ కలర్ నాకు ఫస్ట్ టైం కొనుక్కున్నాను. ఈ కలర్ ఆలివ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంది. ఇదిగోండి, ఇది నెక్స్ట్ కలర్. ఇది బాటిల్ గ్రీన్ అంటారు, లేకపోతే సీ గ్రీను, నాకు కరెక్ట్ తెలియదండి. దీనికి చిన్న వైట్ అండ్ పింక్ కలర్ ఇలా వర్క్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. నెక్ షేప్ చాలా బాగుంది, వర్క్ కూడా సూపర్ ఉంది. ఐటమ్స్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి షీట్స్లో. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఇది పైజమా, జస్ట్ ప్లెయిన్ పైజమా అనమాట. ఇదిగోండి, దీని చున్నీ కూడా చాలా చాలా నచ్చింది. ఇదిగో బార్డర్ వచ్చింది, అంటే కొంచెం ట్రెడిషనల్గా ఏదైనా గుడికి కానీ, లేదు ఎవరైనా ఇంటికి వెళ్తున్నా, ఏ స్పెసిఫిక్గా ఇలా పండగల్లో వాటి కట్టుకోవడానికి, చాలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా ఆర్గాన్జా చున్నీ, చూసారు కదా, చాలా బాగుంది కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఒక శారీ కూడా తీసుకున్నాను అండి.
ఈ శారీ కూడా చాలా అంటే వెయిట్ ఎక్కువుంది. కానీ చాలా, చాలా, చాలా రీజనబుల్‌గా వచ్చింది నాకు. నాకు చూడగానే చాలా నచ్చింది. వీటిలో అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి. అంటే ఇదొచ్చేసి చందనం కలర్ అంటాం కదా! అలా లైట్‌గా అలాంటిదనమాట. ఇలాంటి టైప్ శారీస్‌లో చెప్పాను గదండీ! పేస్టల్ కలర్సే ఉన్నాయి. లైక్ లైట్ పింక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ అండ్ ఇది చందనం కలర్ అనమాట. నాకైతే చూడగానే నచ్చేసింది. చాలా అనిపిచ్చింది. దట్ టూ మన ఇలాంటి అకేషన్స్‌కి బాగా సూట్ అవుతుందనిపిచ్చింది. జరీ ఉన్నట్టు అనిపిచ్చింది. కానీ అంతే రీజనబుల్‌గా అయితే వచ్చింది. టాజిల్స్ కూడా ఇచ్చారండి. అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చుల్లాగా టాజిల్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి డెకరేషన్ కోసం ఐటెమ్స్ నేను ఆన్‌లైన్‌లో తెప్పించాను. బట్టలు మాత్రమే నేను ఫిజికల్ షాపింగ్ చేశాను. మిగతా అన్నీ కూడా ఆన్‌లైన్ షాపింగే చేశాననమాట. సో, ఈ ఈ బుడ్లీ లాంటిది అదొక టైప్ మెటల్ అనమాట. అంటే బ్రాస్ అయితే కాదు. సమ్ మెటల్ ఇది. ఆ మధ్యలో వాటర్ పోసి మనము పూలు పెట్టుకోవచ్చు. చుట్టూ వచ్చేసి చిన్న చిన్న దీపాలు అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా 3 కూడా చాలా బాగా డెకరేషన్‌కైతే యూజ్ అయింది. నెక్స్ట్ ఆన్‌లైన్ షాపింగ్‌లో నేను తెప్పించుకుంది ఇదనమాట. ఇది ఆహ్, నెక్ చోకర్ లాంటిదనమాట. చాలా బావుందండి. అంటే అసలు ఎంత షైనింగ్‌గా ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బావుంది. ఇది నేను షాప్సీ నుంచి తెప్పించుకున్నాను. అమ్మవారికి వేయడానికనేసి నేను తెప్పించుకున్నాననమాట. చూస్తున్నారు గదా! ఎంత షైనింగ్ ఉంది. అండ్ అంతే లుక్ చాలా బావుంది. సో, ఇప్పుడైతే మొత్తం అన్నిటిని నేను ముందు రోజు కొంచెం సెట్ చేసి పెట్టుకున్నాను. అంటే ఎక్స్‌ట్రా టైం నాకు సరిపోవాలి కదా! అందుకనేసి ఆ అమ్మవారి ప్రతిమ నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉందండి. సో, ముందు రోజైతే ఇలా మొత్తం డెకరేషన్ సెట్ చేసుకున్నాను. సో దట్ నాకు టైమ్ సేవ్ అవుతుందని అలా అయితే సెట్ చేసేసుకున్నాను. చూడండి మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా! బుజ్జి జడ, మొహం ఎంత కళగా చాలా బాగా కుదిరిందసలు. డెకరేషన్ మొత్తం కూడా ముందు రోజు అంటే ఈ పార్ట్ మాత్రం నేను ఫినిష్ చేసుకున్నాను. మాకు కలశం ఉంటుంది. సో, ఆ కలశం కోసం నెక్స్ట్ కింద ఒక స్టెప్ లాగా అది కూడా పెట్టుకున్నాననమాట. ఈ అమ్మవారైతే జస్ట్ డెకరేషన్ పర్పస్ కోసమే నేను కొనుక్కున్నాను. ఈ అమ్మవారికైతే పూజ అయితే చేయమండి. మా మెయిన్‌గా పూజ అంతా కలశంకి చేస్తాం మేము. సో, ఈ మొత్తం డెకరేషన్ నేను థర్స్‌డే రోజే ఇలా ఫినిష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా అమ్మవారు. ఇప్పుడు ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఆ రోజు షూట్ చేసింది. టైం అయితే 4:10 అయింది. నేను 4:00 లేచాను. లేచి కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఆహ్, మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. కాకపోతే ముందు రోజే నేను ఆహ్, స్టవ్ కానీ అవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని పడుకున్నాననమాట. సో, ఇలా అయితే మొత్తం ప్రిపేర్డ్‌గా పెట్టుకున్నాను. ఒక్కసారి మళ్ళీ మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని, తుడిచేసుకొని నా పనిలోకైతే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ముందు రోజు శనగలు నానబెట్టానండి. ఇలా బాగా నానిపోయాయి శనగలైతే. సో, అంటే పండగ కదా అనేసి నేను కొంచెం ఇలా చేతికి కూడా కోన్ పెట్టుకొని రెడీ అయ్యాను. ఇదిగోండి మా అమ్మవారు. ఇలా రాత్రంతా లైట్లు వేసే ఉంచాను అమ్మవారి దగ్గర. ఇలా అయితే కళగా అయితే ఉంది. మళ్ళీ నైట్ బాగా వర్షం పడిందండి. కొంచెం వర్షం తగ్గుతుందనగా వెళ్ళి నేను మా వారు అరటి పిలకలు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. కాకపోతే నేను వెడ్నెస్‌డే రోజే పూలు, పండ్లు అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను లక్కీగా. ఆ రోజు ఈవినింగ్ అవన్నీ నేను పెట్టుకునుంటే మాత్రం చాలా ఇబ్బందయ్యేది. ఎందుకంటే చాలా పెద్ద వర్షం పడింది. సో, పూజ కోసం ముందుగా నేను ఇక్కడ ఇంటిని మొత్తం శుభ్రం చేసేసుకుంటున్నాను. ఊడ్చేసుకొని, తుడిచేసుకున్నాను. బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. అది మాత్రం కొంచెం ఆ క్లిప్ మిస్ అయింది. నేను అది పెట్టలేకపోయాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! డైనింగ్ టేబుల్ ముందు రోజే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను.
నెక్స్ట్ డే మళ్ళీ శుచిగా కొంచెం పసుపు నీళ్ళు చల్లి అదంతా శుభ్రం చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఏవైతే మనం పూజ కోసం వాడతామో ఆ థింగ్స్ అన్నీ కూడా నేను పైన పెట్టేసుకున్నాను. సో దట్ ఇల్లంతా క్లమ్జీగా అలా ఉండకుండా కొంచెం నీట్‌గా ఉంటుందని ఇలా అయితే మొత్తం శుభ్రం చేసుకొని పెట్టుకున్నాననమాట. సో టైం చూసారు కదండి, ఆల్మోస్ట్ పావు తక్కువ 5, 4:45 అయింది. ఇంకా చీకటిగానే ఉంది బాగా. సో ఇల్లు క్లీనింగ్ తర్వాత అన్నీ సర్దుకోవడం అన్నీ రెడీగా అయిపోయింది. సో ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తే నెక్స్ట్ పూజకు సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చని ఫస్ట్ అయితే నేను ఒక డికాషన్ వేస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను రోజు కూడా ఫిల్టర్ కాఫీనే వేస్తాననమాట. అంటే ఇలా ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది ఫిల్టర్ అనమాట, కాఫీ ఫిల్టర్. దీంట్లో రోజు మనకెంత కావాలో పొడి అంటే యూజువల్‌గా అయితే నేను 1 ½ స్పూన్ వేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న స్పూన్‌తో 1 ½ స్పూన్ వేసేసి దాన్ని ఫుల్‌గా హాట్ వాటర్ పోయాలనమాట. మా ఇంటిల్లిపాది ఫిల్టర్ కాఫీని యూజువల్‌గా మేము తాగుతాం అనమాట. సో, ఇప్పుడైతే ఫిల్టర్ కాఫీ వేసేసి, ఒక మంచి హాట్ కాఫీ తాగేసి, నా పనులైతే క్విక్‌గా స్టార్ట్ చేసుకోవాలి. సో దట్ నేను అనుకున్న టైంకి పూజ అయిపోతే దాని తర్వాత ఈవినింగ్ ఒక కొంతమంది ముత్తైదులకైతే ఇద్దామని ప్లానింగ్‌లో అయితే ఉన్నాను. అలా కొంతసేపు వదిలేస్తే ఫిల్టర్ దిగుతుందండి. డికాషన్ దిగుతుంది. సో, మీకు చెప్పాను గదా, నేను క్లీనింగ్ ముందు రోజు చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ గూడా చేశానన్నమాట. స్నానానికి ముందు కూడా క్లీనింగ్ చేసుకున్నాను మళ్ళీ. స్టవ్వు గట్టు మొత్తం చేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ ఏ వంటైనా స్టార్ట్ చేసే ముందు పాలు కాచితే మంచిదని అంటారు కదా! సో, కాబట్టి ఇక్కడ పాలు కాచుతున్నా ఫస్ట్‌గా. అంటే పండగ వంట స్టార్ట్ చేసే ముందు పాలు కాచుతున్నాననమాట. ఇదిగో చూడండి నా మెహందీ. నాకు మెహందీ అంటే చాలా ఇష్టం. కాకపోతే చాలా ఎక్కువ కలరొచ్చేసింది. అంటే ప్యూర్ మెహందీ కాదు అన్నది నా ఉద్దేశం. కెమికల్ అనమాట. మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంత కలరొస్తే అది ఒరిజినల్ మెహందీనా? నాకు అది చెప్పండి. సో, నేనిక్కడైతే మొత్తం నా వంట అవనైతే నేను కవర్ చేయలేదండి. అంటే అవన్నీ వీడియోస్ తీయలేదు. బికాజ్ చాలా హడావిడిగా అయిపోయింది. అసలు వీడియోస్ తీసేంత టైం గూడా లేకుండా ఉండిందనమాట. సో, వంట, పూజ అంతా అయ్యేసరికైతే ఆల్మోస్ట్ 12 అయింది. ఇక్కడ నా పదార్థాలన్నీ మీకు చెప్తాను చూడండి. పులిహోర, బొబ్బట్లు, రవ్వ కేసరి, తర్వాత చెక్కాలంటారు గదా, అవి, వడలు, మురుకులు, జంతికలు, తర్వాత శనగలు, ఇలా అన్నీ కలిపి మళ్ళీ పప్పు, కొంచెం రసము, పెరుగు ఇన్ని కలిపి 9 వంటలే చేశాను. అంటే మనం మామూలుగా చేసే పప్పు కూర అవి కాకుండా పిండి వంటలు 9 రకాలు చేశాననమాట. సో, అవన్నీ అయితే చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ అమ్మవారు మా అమ్మ గారి ఇంట్లో చేసుకున్న పూజ అనమాట. తనైతే చాలా ఐటెమ్స్ చేస్తుంది. నేనంత రీచ్ అవ్వలేను. సో, నాకు తోచినట్టుగా ఒక 9 ఐటెమ్స్ అయితే చేశాను. బొబ్బట్లు కూడా ట్రై చేశాను. వచ్చింది. నేను బొబ్బట్లు చేయడం ఇదో 4థ్ టైమ్ అనుకుంటాను. బానే వచ్చిందండి. సో, అది మా ఆఫ్టర్‌నూన్ దాకా వ్లాగ్ అనమాట. అది కవర్ అయింది. ఇదొచ్చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్నాను. అష్టోత్తరం చదువుకున్నాను. అలా నాకొచ్చినవన్నీ కొంచెం చదువుకొని ఒక 5 మంది ముత్తైదులకైతే ఇచ్చాననమాట. మనము పిలిచి ఇస్తాం గదా, ఇంటికి పిలిచి మన తాంబూలాలు అవి ఇస్తాం గదా, అలా 5 మందికైతే ఇచ్చాను. ఇంకా చాలా అనుకున్నాం కానీ చాలామంది ఊరికెళ్ళిపోయారు. అందుకనేసి అయితే ఇవ్వలేకపోయాను. చూడండి మా అమ్మవారు అంత కళగా ఉంది గదా! చాలా తృప్తిగా పూజైతే చేసుకున్నాను. చాలా అనిపిచ్చింది. కనీసం ముగ్గురికన్నా ఇవ్వాలన్నది నా మోటో అనమాట. చక్కగా 5 మందికిచ్చాను. అది నాకైతే మనస్తృప్తిగా ఉంది. అలా పొద్దున 4 నుంచి స్టార్ట్ చేసి నా
ఫెస్టివల్ డే మొత్తం అలా గడిచిందనమాట. ఓకే అండి. ఇదైతే నా వరలక్ష్మి వ్లాగ్ అనమాట. పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మీ కామెంట్ చెప్పండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.